హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చేదాన్ని ఎత్తిన కృపని ప్రభువైన యేసయ్య నాకు అనుగ్రహించాడు. మరి మీకును అనుగ్రహించినాడు కాబట్టి మీరు సజీవంగా ఉన్నారు. అందును బట్టి ప్రభుకు కృతజ్ఞత ఇంకనూ తెలుపకుండా ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలుపగలరని గుర్తు చేస్తున్నాను. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా షలోమ్ అండి. ప్రభువు ఈ దినము మీకు నెమ్మదిని దయచేయాలని, ఈ దినమంతా మనం సజీవంగా క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఆమెనని చెప్పగలరు. ఆమెనని చెప్పండి. నేను సజీవంగా, నా కుటుంబం క్షేమంగా ఉన్నందుకు నేనైతే ప్రభునామాన్ని కనపరుస్తున్నాను. మరి మీరును ప్రభునామాన్ని కనపరచగలరు అని గుర్తు చేస్తున్నాను. ప్రభు ఇచ్చే వాగ్దానం నేను ఫస్ట్ చదువుతానండి. సత్క్రియలను శుద్ధిగా చేయుటకు శ్రద్ధగా చేయుటకు నేర్చుకునేవాళ్ళను. ఇది బైబిల్లో ఉంది. ఎక్కడ ఉన్నది అని ఇప్పుడు నేను మెన్షన్ చేయను, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బైబిల్ చదువుతారు కదా, అందుకని మెన్షన్ చేయను. ఏ గ్రంథము, ఏ వచనం, ఏ అధ్యాయము అనేది మెన్షన్ చేసి చెప్పను. అందుకని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎంత రిస్క్ అయినా చేసి తెలుసుకుంటారు. ఇది నిజంగా ఉందా బైబిల్లో అనేవాళ్ళు ఏ విషయాన్నైనా మనము దాన్ని తెలుసుకోవాలి అని అనిపించినప్పుడు, అది రియలా కాదా, ట్రూతా కాదా అని అనిపించినప్పుడు మనం ఎంత టైం అయినా స్పెండ్ చేసి తెలుసుకొని తీరుతాము. అదే మనుషులకు ఉన్న వీక్నెస్ పాయింట్ అనమాట. ఇలా ఉన్నవాళ్ళు, అట్లాంటి అవగాహన ఉన్నవాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. అవునా కాదా చెప్పండి. కాదు అంటే కాదు అని చెప్పండి. అవును అయితే అవును అని చెప్పగలరు. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీస్, నూతనమైన కొనుగోలులు, అమ్మకములు చేసే వారికి అందరికీ క్షేమంగా ఉండాలి అని నేనైతే నా తరఫు నుంచి విష్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు దీవించినాక మరి నూతనంగా జన్మించిన చంటి బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని మనమైతే మరి మంచిగానే ఉన్నాము. మరి నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు యేసు నామములో దయచేయను గాక. మరి ఇంకేం మర్చిపోయాను, ఏదో చెప్పాలనుకున్నానండి, మర్చిపోయాను. సరే, ఈరోజు ప్రే టాపిక్ చెప్పాలి కదా. మనము ప్రతిరోజు కళ్ళకు చాలా, బాడీకి అంత పెట్టే ప్రెషర్ కంటే కళ్ళకు చాలా ప్రెషర్ పెడుతున్నాం. ఎందుకో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకు అంటే మొబైల్ మనం ఎక్కువగా వాడుతున్నాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ వాళ్ళైతే ఇంకా సిస్టమ్ ఎక్కువగా వాడతారు. అందరికీ మ్యాక్సిమం స్పెడ్సే ఉంటాయి. మరి కళ్ళకు రక్షణ లేనిది మనం లోకాన్ని చూడలేము కదా. కాబట్టి కళ్ళు సేఫ్టీ తీసుకుందాము.